హాయ్ అండి. అంతా బాగున్నారా? మేము కూడా బాగున్నామండి. మరి మా వీడియోలు చూసి లైక్ కొట్టండి, సబ్స్క్రైబ్ చేయండి, నన్ను ఫాలో అవ్వండి. మరి ఇదిగోండి మన స్వాతంత్రం వచ్చిన దినోత్సవం సంతోషంతో మరి మన దేశమే కాకుండా ఇతర దేశం కూడా చూపించాలి, సంతోషపడాలనేసి మా అబ్బాయి అయితే దుబాయ్లో ఉంటాడని ఇదివరకు ఒకసారి చూపించాను మీకండి. మరి మా అబ్బాయి అయితే దుబాయ్లో ఉంటాడు. సెలవు వచ్చినప్పుడల్లా ఇంకా దుబాయ్ ఒక్కొక్కసారి ఒక్కొక్క సెలవుకి ఒక్కో ఊరు అలాగా ఎంజాయ్ చేస్తూ ఉంటాడు అనమాట అండి. మా అబ్బాయికి అయితే ఇంకా మ్యారేజ్ అవ్వలేదండి. ఈ మా అబ్బాయి ఫ్రెండ్స్ అన్నమాట అండి వీళ్ళందరూనే. చాలా క్లోజ్గా, చాలా అన్నదమ్ముల కన్నా ఎక్కువగా ఉంటారనమాట అండి వీళ్ళు. మరి దుబాయ్లో చూసారా అండి మరి ఒక ఫార్క్ లాంటిది అనమాట అండి ఇది. ఫార్క్ అంటే ఇలాగా కాటన్స్ అటేమంటి కాకుండా ఇలాగ పోయిన కార్లని ఆ కారు మాదిరిగానే ఫార్క్ ఇలా రూముల కింద, ఇలాగ కుర్చీల కింద, ఇలా బాత్రూంలోని ఇలాగ ఏదో పోయింది, ఇది కుర్చీ ఏంటో పోయింది డోర్ అనుకుంటారో అది కాదండి. మరి అది అలాగా ఫార్క్ తయారు చేశారనమాట అండి. అక్కడ ఇలాగ పోయిన వస్తువులు కూడా పాడు చేయకుండా మరి విదేశాల నుంచి దేశాలు చూడడానికి, విదేశాలు చూడాలనేసి మన ఇండియా నుంచి ఇంకా ఇతర దేశాల నుంచి విదేశాలు చూడాలని ఫ్లైట్ ఎక్కాలని వెళ్తారు కదండి. వెళ్ళి చూడాలి అనేసి మరి ఇటువంటివి కూడా ఈ దేశంలో ఉంటాయా అని మన వాళ్ళు చూసి సంతోషించాలి కదండి. అందుకనేసి ఇలాగ చిత్రాలుగా ఇలాగ పోయిన వాటిని కూడా వేస్ట్ చేయకుండా అలాగ ఒక పార్క్ కింద, ఒక అందాల పార్క్ కింద తయారు చేస్తారనమాట అండి. మరి చూసిన వాళ్ళు వెళ్ళామంటే మరి చూసి సంతోషించి మర్చిపోలేని పార్క్ కింద, మర్చిపోలేని దేశం కింద మళ్ళీ మళ్ళీ చూడాలని ఈ దేశం అనిపించదు మనకి. కానీ మరి ఈ ఇది ఇలా తయారు చేసి మరి ఇంత ఐడియా పుట్టించినందుకు మరి చాలా గ్రేట్ కదండి మనుషులకి. మరి ఈ పార్క్ అయితే చూడండి ఎంత బాగుందో. మరి ఇంకెళ్ళిన వాళ్ళందరూ ఇక చూసారా డోర్లని ఇంకా అలాగా రకరకాలుగా అమర్చారనమాట అండి పార్క్ కింద. చూసారు కదా మరి ఈ పార్క్ ఎంత బాగుందో. మరి వెళ్ళిన వాళ్ళందరూ చూసి సంతోషించాలి కదా. మరి మన దేశమే కాకుండా ఇతర దేశం కూడా వెళ్ళి సంతోషించడానికి ఇలాగ కాలేస్తే వాటర్ వచ్చి ఇలాగా అలాగనమాట అండి. చూసారు కదా ఈ దేశాన్ని ఎంత బాగుందో.